ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది భక్తులు ప్రతిరోజూ దర్శించుకునే దేవుడు. కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఏదో తెలియని భయం, ఏదో అర్థం కాని శక్తిని అనుభవిస్తున్నామని చెప్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇదొక జీవించి ఉన్న రహస్య ప్రపంచం. ఈ వీడియో చివరి వరకు చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అత్యంత భయానకమైన, అత్యంత రహస్యమైన దృశ్యాలు మీకు చూపిస్తాను. పార్ట్ 1. సాధారణంగా రాయి అంటే చల్లగా ఉంటుంది. కానీ తిరుమలలో గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. పూజారులు చెబుతారు, స్వామివారిని తాకినప్పుడు ఒక మనిషి శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి ఉంటుంది అని. అందుకే రోజుకు ఎన్నిసార్లు చల్లని నీరు, చందనం, కస్తూరి అర్పించినా ఆ వేడి తగ్గదు. శాస్త్రవేత్తలు వచ్చారు, పరీక్షలు చేశారు, కానీ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. భక్తుల నమ్మకం ప్రకారం స్వామివారు ఇప్పటికీ జీవించే శక్తి రూపం. అందుకే ఆ విగ్రహం రాయి కాదు, ఒక శక్తి కేంద్రమట. పార్ట్ 2. పూర్వకాలంలో స్వామివారి కళ్లను నేరుగా చూసినవారు మూర్ఛపోయారని కథలున్నాయి. ఎందుకంటే ఆ కళ్లలో అసాధారణమైన శక్తి ఉండట. అందుకే నేటికీ పూజ సమయంలో కళ్లపై చందనం పూత వేస్తారు. కొంతమంది పూజారులు రహస్యంగా చెబుతారు, అది భక్తుల రక్షణ కోసమని. భక్తి ఎక్కువైతే ఆ శక్తి ఆశీర్వాదం, భయం ఉంటే అదే శక్తి భయానకం. పార్ట్ 3. చాలామందికి తెలియదు, గర్భగుడి వెనుక ఒక మూసివేసిన ద్వారం ఉంది. అది ఎందుకు తెరవరు? పురాణ నమ్మకం ప్రకారం ఆ ద్వారం వెనుక అత్యంత శక్తివంతమైన దైవశక్తి ఉంది. ఒక్కసారి ఆ ద్వారం తెరిస్తే సమతుల్యత చెడిపోతుందని, ప్రకృతి మారిపోతుందని అంటారు. కొంతమంది అంటారు, అది కలియుగాంతం వరకు ఆ ద్వారం తెరవకూడదు అని. పార్ట్ 4. రాత్రి 12 తర్వాత తిరుమలలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతాయి. అక్కడ మనుషులకు అనుమతి లేదు, ఫోన్లు కూడా పనిచేయవు. ఎందుకంటే పురాణాల ప్రకారం ఆ సమయాల్లో దేవతలు సంచరిస్తారట, శేషనాగులు కాపలా కాస్తారట. వాచ్మెన్లు చెబుతారు, ఆ నిశ్శబ్దం సాధారణంగా ఉండదు అని. పార్ట్ 5. తిరుపతి లడ్డు ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్రసాదం. కానీ లడ్డూ తయారీ సమయంలో కొన్ని మంత్రాలు జపిస్తారట, కొన్ని నియమాలు తప్పనిసరి. అనుమతి లేని వ్యక్తి లోపల అడుగు పెట్టలేడు. అక్కడ పనిచేసేవాళ్లంటారు, అక్కడ ఒక అదృశ్య ఒత్తిడి, భక్తి, భయం మూడూ కలిసుంటాయి అని. పార్ట్ 6. చాలామంది భక్తులు ఒకే మాట చెబుతారు, లోపలికి వెళ్ళినప్పుడు సమయం తెలియదు అని. 5 నిమిషాల దర్శనం, 30 నిమిషాలు అనుభూతి. కొంతమంది అంటారు, బయటికి వచ్చేసరికి గంటలు గడిచిపోయాయి అని. ఇది మానసిక ప్రభావమా లేక దైవశక్తియా? ఇప్పటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. పార్ట్ 7. తిరుమల గాలి సాధారణ గాలి కాదు. అక్కడ ఉన్న ఔషధ వృక్షాల వల్ల గాలిలోనే శక్తి ఉందని నమ్మకం. పాదయాత్ర చేసిన వారు చెబుతారు, శరీరం అలసిపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని. కానీ అదే గాలి రాత్రివేళ భయానకంగా అనిపిస్తుంది. పార్ట్ 8. రాత్రి గస్తీ సిబ్బంది చెబుతారు, ఎవరూ లేని చోట అడుగుల శబ్దాలు, కదలికలు, కాని చూస్తే ఎవరూ ఉండరు. పురాణ నమ్మకం ప్రకారం అవి శేష నాగుల రక్షణ శక్తులు, తిరుమల రక్షకులు. పార్ట్ 9. వెంకటేశ్వరుడు, బాలాజీ, శ్రీనివాసుడు. కానీ అసలు నామం ఇప్పటికీ బయటకు రాలేదు. పురాణాల ప్రకారం ఆ పేరు తెలిస్తే అపార శక్తి, భయంకరమైన బాధ్యత వస్తుందట. అందుకే అది రహస్యమే. ఇవన్నీ వినగానే భయం అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, తిరుమల భయానకం కాదు, అది దైవ రహస్య శక్తి కేంద్రం. భక్తితో వెళితే రక్షణ, ఆశీర్వాదం. భయంతో వెళితే అదే శక్తి భయానకంగా మారుతుంది.
ఈ టాపిక్ నచ్చినట్లయితే కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. మా దృష్టం స్వామి మా దృష్టం కలలోనైనా కనపడితే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.